హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో జరగబోతుంది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సేమస్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే ఆషామాషా కాదు, చాలా డేంజరస్ మ్యాచ్. ఇది చూడవలసిన మ్యాచ్. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో తర్వాతి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో జే ఊసో వర్సెస్ గుంతర్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఓర్ నాయన ఓరియమ్ము. ఈ మ్యాచ్ లో ద న్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ జే ఊసో బెల్ట్ ని గెలిచే అవకాశం కూడా ఉంది ఈ మ్యాచ్ లో. ఎందుకంటే 2025 లో జే ఊసో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ బెల్ట్ ని గెలుస్తానని మాటిచ్చాడు. అతను గెలిచే అవకాశం కూడా ఉంది జే ఊసో. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజరస్ గా జరగబోతుంది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. రేపు జరగబోయే WWE మండే నైట్ రాలో ద న్యూ డే రిటర్న్ కాబోతుంది. WWE మండే నైట్ రాలో రేపు జరగబోయే మండే నైట్ రాలోనే. రేపు అంటే రేపు కాదు, మంగళవారం రోజు. కోఫీ కింగ్స్టన్ వస్తూనే రే మిస్టీరియోతో పెట్టుకుంటున్నాడు. ఊరు నాయన ఊరియమ్ము సిగ్నేచర్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ కోఫీ కింగ్స్టన్ వర్సెస్ రే మిస్టీరియో. ఎప్పుడు ఈ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో? ఈ మ్యాచ్ ఎప్పుడు? ఈ వచ్చే మండే నైట్ రాలోనే తెలిసిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఎప్పుడు పెడుతున్నారో ఏమో. ఈ మండే నైట్ రాలోనా, లేకపోతే నెక్స్ట్ మండే నైట్ రాలోనా, లేకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లోనా, లేకపోతే WWE రోయల్ రంబోల్ లోనా, ఎక్కడో తెలియదు. చూస్తే తెలుస్తుంది. WWE మండే నైట్ రా. ఇప్పుడు వచ్చే WWE మండే నైట్ రాలో సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మెక్ఐంటైర్. వీళ్ళిద్దరి మధ్యలో రెస్సల్ మేనియా రీమ్యాచ్ జరగబోతుంది. రెస్సల్ మేనియా 41 లో అయితే WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు ఏం మ్యాచ్ జరుగుతుంది? నార్మల్ మ్యాచ్ ని రెస్సల్ మేనియా మ్యాచ్ రీమ్యాచ్ అని పెడుతున్నారు. ఊరు నాయను వీళ్ళిద్దరి మధ్యలో దుంపతేగా వీళ్ళది. ఈ మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ టక్ ఆఫ్ 4 మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారో చూడవలసిన మ్యాచ్ ఇది. ఊరి నాయన ఏడబ్ల్యూలో ఉండే పెంటగాడు డబ్ల్యూడబ్ల్యూకి వచ్చేసాడు రా యప్ప. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూని మొత్తం పెంట చేసి పడేస్తాడు రా యమ్ము. పెంట గాని మాస్క్ డబ్ల్యూడబ్ల్యూ షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. పోయి తీసుకుని రా యప్ప. చాలా బాగుంది మాస్క్. దయ్యం లాగానే కొడుతుంది, సేమ్ టు సేమ్. పెంటగాడు వచ్చి డబ్ల్యూడబ్ల్యూని మొత్తం పెంట చేసేసాడు. ఎందుకు అంటున్నాను తెలుసా? ఈ అమ్మాయి వల్లనే. ఈ అమ్మాయి డబ్ల్యూడబ్ల్యూలో పెంటగాడు రిటర్న్ కాగానే ఈ అమ్మాయి చాలా ఏడుచుకున్నదిరా బాబు పెంటగాని వల్ల. ఊరు నాయను ఎవరో ఏమో తెలియదు కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా ఏడుచుకున్నది. ఆమె కూతురైనా కావచ్చు, పెంటగాని కూతురైనా కావచ్చు, ఏమో ఎవరో తెలియదు కానీ చాలా ఏడుచుకున్నది. ఆమె డై హార్ట్ ఫ్యాన్ అనుకుంటా పెంటగాని. డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఎవరు ఇంతవరకు ఇలాంటి హిస్టరీని ఎవ్వరు క్రియేట్ చేయలేరు. ఫస్ట్ టైం ది బీస్ట్ బ్రాక్ లెస్నర్ క్రియేట్ చేశాడు. ఇక్కడ రోయల్ రంబోల్ గెలిచారు, ఇక్కడ ఎలిమినేషన్ ఛాంబర్ కూడా గెలిచారు. ఒకటే సంవత్సరంలో ఇక్కడ రోయల్ రంబల్ ని, ఇక్కడ ఎలిమినేషన్ ఛాంబర్ ని, వాళ్ళిద్దరిని గెలవడం అసాధ్యం. కానీ రెండుని కూడా గెలిచేశాడు ది బీస్ట్ బ్రాక్ లెస్నర్. వానిలాగా ఎవరు లేరు రా యప్ప. నిజంగా నువ్వు తోపు తొడుము, నువ్వు ద బీస్టే బాస్. నువ్వు నా బాస్. నువ్వు త్వరగా డబ్ల్యూడబ్ల్యూలోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డై హార్ట్ ఫ్యాన్ ద కేపీఎస్. రోమన్ రేస్ కూడా చాలా ఇష్టం రో బాబు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూడా చాలా ఇష్టం. వాళ్ళిద్దరు ఫైటింగ్ అంటే నాకు అంటే చాలా ఇష్టం. జాన్ సీనా వస్తున్నాడని తెలవంగానే 53,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రంబోల్ ఈవెంట్ కి. ఊరు నాయన ఊరేమో ఇన్ని గానం టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎప్పు. ఏ బండతో నెత్తి గుద్దుకోవాలరా బాబు. ఊరు నాయను 53,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి రా బాబు. ఊరు నాయను. రెస్సల్ మేనియా 41 లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెట్టాలని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా ఏమవుతుందా చూడాలి. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెట్టాలని డబ్ల్యూడబ్ల్యూ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ రోయల్ రంబుల్లో మాత్రం చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా యప్పు. ఒకటే కుర్చీ ఉంది కానీ చాలా మంది రాజులు వస్తున్నారు. ఎవరు స్వాధీనం చేసుకుంటారో ఆ కుర్చీని ఎవరికి తెలియదు. డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రంబుల్ ఈవెంట్ లో తెలిసిపోతుంది మనకు. డామినిక్ రే మిస్టీరియోకి ఒక అవార్డు వచ్చింది. ఓరి నాయను. డామినిక్ రే మిస్టీరియో గానికి డబ్ల్యూడబ్ల్యూ తరపున ఏం అవార్డు వచ్చిందిరా బాబు అంటే PWI తరపున అవార్డు వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూ తరపున
కాదు, మస్ట్ హేటెడ్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్ అని ఒక అవార్డు వచ్చింది. అంటే చాలా ద్వేషించారు ఆ ఇయర్ లో ఈ సూపర్ స్టార్ ని అని ఈయనకు అవార్డు వచ్చింది. లివ్ మోర్గన్ కి PWI తరపున కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఓర్ నాయన ఓరేమో ఈమె ఏం కంబ్యాక్ ఇచ్చిందిరా బాబు అని అనుకోవచ్చు మీరు, కానీ చాలా కంబ్యాక్ ఇచ్చింది ఈమె ఏం కంబ్యాక్ ఇచ్చిందో WWE రెగ్యులర్ చూసే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు మాత్రం చాలా కంబ్యాక్ ఇచ్చింది ఈమె WWEలో. 2025 లో WWE రిటర్న్ అవుతుంది ఫ్రాన్స్ లో. ఓర్ నాయనో ఓర్ యమ్మో ప్లే ఫ్రాన్స్ లో రిటర్న్ అవుతుందిరా బాబు. ఓర్ నాయనో WWE చూడవలసిన మ్యాచెస్ ఏమేమి ఉంటాయో ఫ్రాన్స్ లో చూడాలి. AEW ఇంటర్నేషనల్ ఛాంపియన్ టోనీ స్ట్రామ్ కి ఒక అవార్డు వచ్చింది PWI తరపున ఉమెన్ ఆఫ్ ది ఇయర్. ఓర్ నాయనో ఓర్ యమ్మో నిజంగా నువ్వు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ తల్లి, నీకు వందనాలు. ఒక WWE సూపర్ స్టార్ కి ఒక అవార్డు ఇవ్వడమే ఎక్కువ, కానీ కోడి రోడ్స్ కల్లా కాదు 3 అవార్డులు ఇచ్చారా యమ్మో ఊరు నాయను. కోడి రోడ్స్ కి ఏ అవార్డు ఇచ్చారో తెలుసా? ఏ అవార్డు ఇచ్చారంటే తెలిస్తే షాక్ అయిపోతారు, బుర్ర బద్దలైపోతుంది. వినండి ఏ అవార్డులు ఇచ్చారో. రెజ్లర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 1, మస్ట్ పాపులర్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2, ఇన్స్పిరేషన్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరొకటి. ఊరు నాయను ఊరు యమ్ము 3 అవార్డులు ఇచ్చారా బాబు ఊరు నాయను. WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ జేకబ్ ఫాతు. ఓరి నాయను ఓరి యమ్ము, ఒక కింగ్ కాంగ్ ఒక గాడ్జిల్లా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే ఎలాగుంటదో అలాగుంటది. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ చూడవలసిన మ్యాచ్ WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఎవరు చేయబోతున్నారంటే షాన్ మైకల్, ది WWE హాల్ ఆఫ్ ఫేమర్. అతను వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారు WWE రోయల్ రంబోల్ కి ముందు. WWE రోయల్ రంబోల్ ఈవెంట్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఓరి నాయనో ఓరి అమ్మో, నీ రాకడ కోసం చాలా వేచి ఉన్నాం స్వామి, జల్దీనా రా. WWE రోయల్ రంబోల్ ఈవెంట్ లో బ్యాడ్ బన్నీ కూడా రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రం కన్ఫర్మ్ గా బ్యాడ్ బన్నీ వస్తాడు ఈ రోయల్ రంబోల్ ఈవెంట్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys, love you guys, thank you so much.